సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 చట్నీలో చిట్టెలకు షికార్లు కొట్టడం చూసి ఆ విద్యార్థులు డంగైపోయారు. ఆ వెంటనే సెల్ ఫోన్ లో వీడియో తీశారు. ఇది మా ఫుడ్ పరిస్థితి అంటూ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చూసిన జనమంతా పెద్ద విద్యా సంస్థలో ఇంతటి నిర్లక్ష్యపు ఫుడ్ ఏమిటి అంటూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఇంతకీ ఈ చట్నీలో చిట్టెలకు ఎక్కడ షికారేసింది? సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్. అక్కడ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్లో విద్యార్థులకు టిఫిన్, భోజనం కూడా హాస్టల్లోనే సప్లై చేస్తారు. అయితే ఈ హాస్టల్లో ఫుడ్ కండిషన్ అంత పర్ఫెక్ట్ లేదన్న విమర్శలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. వివరణలు, సవరణలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ హాస్టల్లో విద్యార్థులకు టిఫిన్లో పెట్టే చట్నీలో ఓ చిట్టెలక తిరగడం విద్యార్థుల కంటపడింది. అది చూసి స్టూడెంట్స్ కు ఒళ్ళు జల్లుమందే. కొందరికి వాంతొచ్చినంత పనైంది. ఎవరో చట్నీలో చిట్టెలక షికారు కొట్టడాన్ని వీడియో తీశారు. దాన్ని ప్రజాప్రతినిధులకు పంపించారు. వారు ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి, ఇదిగో హాస్టల్లో పరిస్థితి ఇంత అధ్వానంగా ఉందంటూ దుమ్మెత్తిపోశారు. అయితే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ వీడియో చూసిన వెంటనే కాలేజ్ ప్రిన్సిపల్ నరసింహం స్పందించారు. అది విద్యార్థులకు సర్వింగ్ చేయాల్సిన చట్నీలో పడ్డ ఎలుక కాదు, చట్నీ అయిపోయిన తర్వాత పాత్ర కడిగేందుకు నీటిని పోసి ఉంచిన సమయంలో పడ్డ ఎలుక అంటూ ఆ పరిణామంపై తన స్పందన తెలియజేశారు. విద్యార్థులకు పెట్టే ఆహారం విషయంలో పూర్తి జాగ్రత్తగా ఉంటున్నామంటూ చెప్పుకొచ్చారు. మరి చట్నీలో ఎలుక తిరుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపించిన విద్యార్థులు చెప్పింది నిజమా, లేదంటే మాస్టర్ గారు చెబుతున్నట్లుగా కడగాల్సిన పాత్రలో పడి ఈత కొడుతున్న ఎలుక అన్నది తేల్చే దిశగా అధికారులు ముందుకు కదిలారు. ఈ గొడవ ఇలా ఉంటే మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థులకు పెట్టే టిఫిన్లో బల్లిపడింది. ఆ టిఫిన్ తిన్న 17 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు, అస్వస్థతకు గురయ్యారు. వారిని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చట్నీలో చిట్టెలుకును వేసి అది కాసేపు ఈత కొట్టిన తర్వాత విద్యార్థులకు పెడదామని ఎవరు అనుకోరు. కానీ ఫ్రీగా పెట్టే ఫుడ్డే కాబట్టి పాత్రల మీద ప్లేట్లు లేకపోయినా, కూరగిన్నెల మీద బొద్దింకలు తిరుగుతున్నా, బగారా రైస్ మీద బల్లులు షికార్లు చేస్తున్నా, ఇలా చట్నీలో చిట్టెలుకలు షికార్లు చేస్తున్నా టేక్ ఇట్ ఈజీగా తీసుకునే సిబ్బంది వల్ల ప్రిన్సిపాలే కాదు, పాలకులు కూడా ప్రజల చేత చివాట్లు తినక తప్పదంటే తప్పదు. సో నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిందే. చెప్పిన మాట వినకపోతే తగిన యాక్షన్ తీసుకోవాల్సిందే. ఏమంటారు ప్రిన్సిపల్ సార్? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.